ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రంగారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు వచ్చిన వినూత్న ఆలోచన ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. రాజకీయంగా కేటాయిస్తున్న పదవులకు సైతం పరీక్షను నిర్వహించే అర్హులకు పదవులు ఇవ్వాలనే ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి నిర్వహించిన పదవికి సౌజన్య మద్నూర్ అత్యధిక మార్కులతో నియామకమయ్యారు. ఎమ్మెల్యే నిర్వహించిన పరీక్షల్లో అత్యధిక మార్కులు రావడంతో సౌజన్యకు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియామక పత్రాన్ని అందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక వినూత్న పంతాన్ని ఎంచుకుంది. రాజకీయంగా వచ్చేటువంటి పదవులను వారి నేతలకు కట్టబెట్టకుండా వాటికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వారికి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ పదవులు ఇచ్చే ఆలోచనలు చేపట్టింది. దీనికి నాందిగా జుక్కల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు ఎవరైతే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి మద్నూరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇచ్చారు. అసలు ఈ ఆలోచన వీళ్ళకి ఎందుకు వచ్చింది? మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు లక్ష్మీకాంత్ గారు. సో చెప్పండి, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? జనరల్గా పార్టీ కార్యకర్తలకో ఎవరికో అసలు ఏమీ చదువురాని వాళ్ళకు కూడా పదవులు ఇచ్చేస్తూ ఉంటారు. సో దీన్ని మీరు ఏ విధంగా ఆలోచన వచ్చింది? దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు పరీక్ష పెట్టాలని చెప్పేసి ఉద్దేశం ఏంటంటే అర్హుడైనటువంటి ప్రతిభ కలిగినటువంటి చైర్మన్ ఎంపిక చేయాలని చెప్పి. రాజకీయంగా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, మీ కార్యకర్తలు అంచారు ఇన్ని రోజులు మేము మీకోసం కష్టపడ్డాం, మనం మాకు పదవులు లేకుండా ఎగ్జామ్స్ పెట్టడం ఏంటని మిమ్మల్ని కూడా అడుగుతారు కదా. అవును, రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నమాట వాస్తవమే. అన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినాయి. చాలామంది నిరుత్సాహపడుతూ ఉన్నారు. చాలామందికి ఈ నూతన పోకడ నచ్చట్లేదు. అయినప్పటికీ పారదర్శకత కావాలి. ఇప్పటి వరకు సంస్థలని గత ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది, పూర్తిగా తమ జేబు రుమాల్లాగా ఉపయోగించుకుంది. అయితే ఈ సంస్థలను పునరుజ్జీవం చేయించాలా, ప్రతిభకు పట్టం కట్టాలి అని చెప్పేసి గట్టి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ ప్రక్రియను చేయడం జరిగింది. నా పక్కకు ఉన్నటువంటి సౌజన్య ఎంఎస్సి బిఎడ్ చదువుకునేది అమ్మాయి. పరీక్ష పారదర్శకత ఏంటంటే మొత్తం 8 మంది టీం, 8 మందికి క్వశ్చనర్స్ ఇచ్చి వాళ్ళు ఏది మాట్లాడినో వాళ్ళకు మార్కింగ్ చేయడం జరిగింది. అక్కడ ఇన్స్టెంట్గా మార్కింగ్ చేయడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ కూడా మా దగ్గర అట్లనే ఉన్నాయి, సీల్డ్ కవర్లో ఉన్నాయి. దేనికైనా కూడా ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే పూర్తి నిర్ణయాలు తీసుకునే అధికారం మీరు ఇస్తారా? మళ్ళీ ఏదో వాళ్ళ నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటారా? అట్లాంటి అవకాశం ఉంటే ఎవరన్నా జీవరుమాలుగా నేను కూడా పెట్టేసుకుంటుంటే, చదువురానులనో లేకపోతే ఎవరు పేరో పెట్టేసేసి చేసుకుంటుంటే వాళ్ళకు ఏమంటారు ఎంపవర్ చేయాలి, ఖచ్చితంగా ఎంపవర్ చేయాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రాక్టికల్గా చూపించాలి, ప్రజాస్వామ్యాన్ని ప్రాక్టికల్గా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. పార్టీ పెద్దలుగా అనుమతి కూడా తీసుకోవడం జరిగింది దీని విషయంలో. మీరు సెలెక్ట్ కావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ మీ ఎమ్మెల్యే ఈ కాన్సెప్ట్ తేవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? సార్, మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చాలా సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చాను సార్. ఎడ్యుకేషన్కి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు ఇక్కడ చాలా నచ్చింది. నేను ఖచ్చితంగా సార్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా సార్కి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటాను. ఈ ఎగ్జామ్ గురించి ఎప్పుడు తెలిసింది అండ్ ఎన్ని రోజుల సమయంతో మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు మరి దానికి? అంటే మాకు జస్ట్ ఒక 1 వీక్ ముందే సార్ చెప్పారు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. సో ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నాం సార్. దానికోసం అంటే నేను సెర్చ్ చేశాను అసలు ఏఎంసీ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, అంటే దేని గురించి ఎక్కువ ఉంటుంది అన్నీ తెలుసుకున్నాను సార్. అంటే ఫోన్లో కానీ కొందరు పెద్దవారిని అడిగింటే ముందు చేసిన వాళ్ళ నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అడిగి. ఇంతవరకు అంటే ఏం చేశారు ఎడ్యుకేషన్, మీరు వర్క్ ఏంటి, ఇప్పుడు ఇందులోకి రావాలన్న ఉద్దేశం ఎట్లా వచ్చింది? అంటే నేను ఎంఎస్సి బిఎడ్ చదువుకున్నాను సార్. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూస్లోనే ఉంది. అండ్ ఇందులో రావాలంటే నాది బీఎస్సీ బీజెడ్సీ. సో నాకు సైన్స్ కాబట్టి నాకు అగ్రికల్చర్ ఇవి చాలా ఇష్టం. అగ్రికల్చర్, నేను ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచే వచ్చాను కాబట్టి అంటే ప్రజలకు సేవ అంటే ఫార్మర్స్కి మా ఏరియా చాలా బ్యాక్వర్డ్ సార్. ఫార్మర్స్కి ఏం తెలీదు, సో వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో అంటే ఖచ్చితంగా నేను సార్ గారి నాయకత్వంలో వారి సపోర్ట్ తీసుకుంటూ మరియు మా కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రజల అందరి సహకారంతో పనిచేస్తాను. రైట్, ఇది అయితే రాజకీయంగా ఇచ్చేటువంటి పదవులను కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రతిభ ఆధారంగానే ఇస్తేనే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో భవిష్యత్తులో కూడా ఇంకా ఇట్లాంటి పదవులు కావచ్చు, ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎక్కువగా యువతకు కల్పిస్తాం. తద్వారా యువతలో నైపుణ్యం కలిగించడం, అలాగే రాజకీయంగా వాళ్ళు చైతన్యం చేయడం, అలాగే ప్రజలకు కూడా యూజ్ అయ్యేలా కూడా ఇదన్నీ ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం అని చెప్పి జుక్కల్ ఎమ్మెల్యే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాయుడుతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.